పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. నిమ్మల రామానాయుడు పాల్గొన్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. మతపరు రోడ్డు సమస్యపై వినతి పత్రం ఇచ్చేందుకు సభా వేదిక వద్దకు వెళ్లిన వైసీపీ నేతలు మంత్రితో మాటల తూటలు పేల్చారు. రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే 1.30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2029 లోపు రోడ్డు పూర్తి చేయకపోతే సొంత నిధులతో అయినా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయినా వైసీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత 5 ఏళ్లలో అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మాట్లాడకండి, ఎవరు పడతారు మాట్లాడకండి, మాట్లాడదాం, గౌరవించుకోండి. మీరు కూడా ఎందుకు చెప్పండి, ఎడ్యుకేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు. ఓకే, 5 సంవత్సరాలు మీకు పాలన ఇచ్చారు, ఒకరికేమో టీడీటీ మెంబర్ చేశారు.